హలో అందరికీ ఈరోజైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక పార్కుకి వెళ్ళామండి. జస్ట్ వీకెండ్ కదా, అలా బయట తిరుగుదామని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. సరే పార్క్ ఉంది కదా, అలా వెళ్దామని వెళ్ళామన్నమాట. ఆల్రెడీ చాలా మంది వచ్చేస్తున్నారు అప్పటికే. అంటే ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా, బాగా ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. వేడి చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే చెరువు, ఈ కొండ అన్నీ బాగుంటాయి చూడడానికి, కొంచెం చల్లగాలి వస్తుంది కదా అని చెప్పి వెళ్ళామన్నమాట. అప్పటికే చాలా మంది వచ్చేస్తున్నారు. నేను ఆల్రెడీ పాత వీడియోస్లో కూడా చెప్పాను కదా, వీళ్ళు ఇళ్లలో ఉండడానికి అస్సలు ఇష్టపడరు అనమాట. హాలిడేస్ వచ్చంటే అది 1 డే కానీ 2 days కానీ ఎన్ని డేస్ అయినా సరే బయట తిరగడానికే ఇష్టపడతారు. చూసిన ప్లేసెస్ అయినా సరే మళ్ళీ మళ్ళీ చూడడానికైనా ఇష్టపడతారేమో కానీ ఇంట్లో ఉండడానికైతే అస్సలు ఇష్టపడరు అనమాట. ఇంక ఎండాకాలం వచ్చేసింది కదా, ఈ టెంట్లన్నీ వేసుకొని బార్బిక్యూ సెటప్లు పెట్టుకొని హ్యాపీగా పిల్లల్ని ఎండలో ఎంతసేపు కంటే అంతసేపు ఆడిస్తూ, వాళ్ళు కాసేపు ఎండలో ఉంటూ, తర్వాత మళ్ళీ నీడకి వెళ్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా ఇంట్లో ఉన్న కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు కానీ అన్నీ తీసుకొచ్చుకుంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఫుడ్ కూడా చాలా తెచ్చుకుంటారు వాళ్ళు. బార్బిక్యూ సెటప్ కదా, ఫ్రూట్స్ కానీ అన్నీ తెచ్చుకుంటారు. కవర్లు మోసుకొచ్చుకుంటుంటారనమాట. తెచ్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా అలా వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఈ కుక్కపిల్ల కనిపించింది. ఇది మమ్మల్నే చూస్తుంది. సరే మనము పలకరిద్దామని చెప్పి దగ్గరికి వెళ్ళామన్నమాట. మరీ దగ్గరికి వెళ్తే కట్ చేసిందేమో ఒక 2 అడుగులు వెనకే ఉన్నాము. హాయ్ చెప్తే అది మా ముఖాలన్నీ మార్చి చూసింది. చూసి వీళ్ళు మా వాళ్ళు కాదన్నట్టు తిప్పుకొని వెళ్ళిపోయింది. మేము కూడా సరే అని చెప్పి బాయ్ చెప్పి వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి ఈవిడ ఒక్కరే వచ్చినట్టున్నారు. ఈవిడ్ని ఫోటో తీయడానికి ఎవరు లేరనుకుంటాను. ఆవిడే సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అలా తిరుగుతూ వెళ్తూ ఉన్నామన్నమాట. ఇది వచ్చేసి వాకింగ్ ట్రాక్. ఇప్పటికన్నా ఈవినింగ్ చాలా బాగుంటుందండి. వాకింగ్ చేసేవాళ్ళు, జాగింగ్ చేసేవాళ్ళు, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, పిల్లల్ని ఆడిపించేవాళ్ళు, చాలా బాగుంటుంది. ఫుల్ లైటింగ్ ఉంటుంది కదా, అసలు ప్రాబ్లమే ఉండదు. అసలు బాగా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. బాగా వదిలేస్తారనమాట పిల్లల్ని ఆడుకోవడానికి. వీళ్ళు బాగా ఆడిపిస్తారు కూడా. ఇక్కడ ఉన్నారు కదా, అతనైతే లైవ్ మ్యూజిక్ పాడుతున్నారనమాట. మొబైల్ పెట్టుకొని ఇలా చాలా మంది ఉంటారు. చాలా దగ్గరలు ఇలాగే పాడుతూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు వాయిస్ అయితే చాలా బాగుంటుంది. వాళ్ళ వాయిస్ వింటే అక్కడ నిలబడుకొని వినాలి అనిపిస్తుంది అనమాట. అక్కడ దూరంగా స్పీకర్ పెట్టున్నారు. ఇంకా ఆయన ఇక్కడ మ్యూజిక్ పాడుతూ ఉన్నారనమాట. సాంగ్ కొంతసేపు అలా నిలబడుకొని ఆయన సాంగ్ చూసి షూట్ చేసుకొని ఇంక అక్కడి నుంచి వచ్చేసాను నేను. అలా దారిలో వస్తుంటే ఈ బుజ్జి పిల్లల్ని చూసారా, వాళ్ళ అమ్మ వాళ్ళు ఎండలో అక్కడ కింద క్లాత్ వేసి కూర్చోబెట్టారు ఇద్దరు. వీళ్ళ మమ్మీ వాళ్ళేమో ఇక్కడ గోడ మీద కూర్చున్నారు. ఇద్దరు వాటర్ తాగుతూ ఉన్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళు హాయ్ చెప్పమన్నారు అనమాట. నాకు హాయ్ చెప్పమంటే ఈ పింక్ కలర్ టీషర్ట్ పాపేమో గమ్ముగుంది, ఆ పక్కన పాపేమో హాయ్ చెప్తుంది. ఆగాగన్నట్టుంది, హాయ్ చెప్పినట్లేదు అది. కానీ చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. ఇంకా అలా ముందుకు వెళ్ళామన్నమాట. చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. చాలా బాగున్నాయి అసలు. ఈ అన్నిట్లో కల్లా హైలైట్ ఈ బామలు అనమాట. వీళ్ళిద్దరు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళ నలుగురు ఒక బ్యాచ్. అసలు అక్కడ హడావిడి మొత్తం వాళ్ళదే. చూసారా, ఈ క్రాఫ్ట్ ఉంది కదా, ఇది ఎగరేస్తూ ఉన్నారనమాట. నడుముకి టీషర్ట్ కట్టుకున్నారు కదా, ఆ బామే మెయిన్ అనమాట. ఈవిడికి నేర్పిస్తున్నారు. మంచిగా స్పెట్స్ పెట్టుకొని అసలు ఫుల్ స్టైలిష్గా ఉన్నారు ఆవిడ వీళ్ళ నలుగురిలోకి. ఆవిడేమంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నారనమాట. ఇక్కడేమో ఈ బామలు ఈ చేతికి పెట్టుకొని ఈ క్యాప్ ఏదో తిప్పేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నారు, ఎండలో కూర్చున్నారు. చూసారు, అది కూడా చెప్పాను కదా, ఎండకి కొంచెం ఎక్స్ప్లోర్ అవుతారు వీళ్ళని చెప్పేసి మంచిగా కూర్చున్నారు. మొత్తం ఫుడ్ గిడ్డు అన్నీ తెచ్చుకొని కూర్చున్నారు. మెయిన్ ఆ బామ్మ అన్నాను కదా, ఈవిడ అసలు హైలైట్ అన్నట్టు చెప్పాను కదా. ఇదిగో ఈమెయితే బాగా తిప్పుతున్నారు. ఆవిడకి నేర్పించారనమాట. మధ్యలో ఇంకొక అతను వచ్చారు. ఇలా కాదు నేను చూపిస్తాను మీకు అన్నట్టు ఈ బామ్మ కూడా చాలా బాగా తిప్పారండి. నేనైతే షార్ట్ తీసాను ఆ బామ్మ తిప్పేది. మంచిగా అసలు మంచి ఫ్లోలో తిప్పారనమాట. తిప్పడం కూడా ఆవిడ ఒక చెయ్యితో. ఇదిగో ఇతనైతే ఇంకా బాగా తిప్పారనమాట. వచ్చి మధ్యలో వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా తిప్పారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బామ్మ తిప్పడం స్టార్ట్ చేశారనమాట. నేర్చుకుంటున్నారన్నాను కదా, ఇంకో బామ్మ వచ్చారు, ఆవిడ నేర్చుకుంటున్నారనమాట. ఆ బామ్మ అయితే నడుముకు చేయబట్టుకొని చూస్తుంది ఎలా తిప్పుతుంది ఏంటి అని చెప్పేసి. నేర్పించాను కదా అని. ఎంత స్టైలిష్గా ఉన్నారో అసలు. సందడంతా వాళ్ళదే. మేమైతే చాలాసేపు వాళ్ళ సందడి చూస్తే అక్కడే ఉన్నాము. ఇంక ఈ బామ్మ ఏమో కష్టపడి తిప్పుతూనే ఉన్నారు. ఆ బామ్మ చూసి ఇంక నా వల్ల కదా నేను పోతుందని అని చెప్పి అన్నట్టు వెళ్ళారనమాట. లాంగ్వేజ్ అర్థం కాకపోయినా వాళ్ళు చేసే ఆ సందడికి కాసేపు అక్కడే నిలబడి చూడాలనిపించింది అనమాట. అంతా సందడి చేశారనమాట వాళ్ళు బాగా. ఇవైతే చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్ అండి. అసలు చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి కూడా అవి. చూడడానికైతే కలర్ఫుల్గా మంచి బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా అలా మేము కూడా కొన్ని ఫోటోలు సెల్ఫీలు దిగేసి అక్కడి నుంచి జాలీగా ఇంటికి వచ్చేసాము. ఇంకా బాగా ఎండ ఎక్కువైపోతుంది కదా, ఇంకా తట్టుకోలేక వచ్చేసాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.